విజయలక్ష్మి గారు ఇప్పుడు బీజేపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు కదా, సో నాన్నగారు చాలా విషయాలు చెప్పారు. అంటే రాజకీయాల్లో మార్పు రావచ్చు, తరం తరం మారినప్పుడు, కానీ ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. వర్కౌట్ చేస్తున్నారా? దానికి సంబంధించి మీరు ఏమైనా హోంవర్క్ చేస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను స్థాయిలో ఉన్నా, ఇండిపెండెంట్గా పనిచేయలేము, సంస్థ కిందే ఉండి పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు నాన్న చెప్పినట్టే నడుస్తుంది. అంటే మీరు ఈరోజు చూస్తే ఏ రెండు పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప ఉద్యమాలు చేసే పార్టీలు ఎక్కడ లేవు. ఎంతసేపు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెస్ ముందు మాట్లాడడం తప్పిస్తే ఆన్ ఫీల్డ్ పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. సో అదే సిద్ధాంతం ప్రకారం మాకు ఇచ్చే పని డివైడ్ చేసుకొని మేము ముందుకు పోతూ ఉంటాం. విజయలక్ష్మి గారు, నాన్నగారు బయట చాలా వివాదరహితుడిగా ఉంటారు, ఆచితూచి మాట్లాడతారు, కానీ ఇంట్లో ఎలా ఉంటారు? ఆయనకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? లేదు అసలు. మీరు ఎప్పుడు ఆయన కోపం చూడలా? కోపం అంటే నేను చాలా చిన్న వయసులో, ఇప్పుడు మామూలుగా ఇంట్లో పని వాళ్ళతో మేము ఎప్పుడైనా షూస్ వేయించుకున్నా, మా స్కూల్ బ్యాగ్ ఎవరైనా మోసినా, ఇట్లాంటివి ఆయనకు బాగా కోపం వచ్చేవి. అట్లా చేయొద్దమ్మా, ఆ షూ మళ్ళీ ఇప్పిపిచ్చి మళ్ళీ నేనే వేసుకొని ఆ బ్యాగ్ ఎప్పుడైనా పొరపాటున ఆయన మోసినా కూడా వద్దురాను మళ్ళీ కిందికి పో పాపం మోసుకొస్తుందని మోసుకురావడం, ఇట్లాంటివి తప్పిస్తే పెద్దగా కోపంగా అట్లేమి. పోనీ మీకు కోపం వచ్చేదా? నాకు వచ్చేదండి. అంటే అక్కడ స్కూల్ లేట్ అయిపోతుంది కదా, స్కూల్ లేట్ అయితే ఏమవుతుంది ఇప్పుడు, ఆ షూకి ఏమైంది ఇప్పుడు అంటే, కాదు ఆ షూ వేసుకో, ఎంత ఇది ఉన్నా స్కూల్ మానిచ్చేటోడు కాదు, ఇంట్లో ఉండేదే తక్కువ. అప్పుడే పొరపాటున ఎప్పుడైనా స్కూల్ పోబుద్ది అవ్వట్లే అని ఏడ్చినా, ఏది ఏడ్చినా సరే స్కూల్ మట్టికి వెళ్ళాలి. స్కూల్లో కూడా అంతే. అప్పుడు సైరన్ ఉండేది కదా వెహికల్కి, ఆ బుగ్గ బండి, సో ఆ బండి వేసుకొని ఎప్పుడు స్కూల్ వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా నా డ్రైవర్ రాకపోయి నేను వెళ్ళినా కూడా ఆ గల్లి చివరి ఎక్కడో బండి ఆపితే అక్కడ నుంచి నడుచుకుంటూ స్కూల్ దాకా వెళ్ళాలి. ఇట్లాంటివి చూస్తే అక్కడ లేట్ వెళ్తే వాచ్మెన్ ఆపి మళ్ళీ బయట నిలబెట్టిస్తాడు కదా. చాలాసార్లు నా స్కూల్కి ఏ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చిందో, లేకపోతే నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతను ఎప్పుడు లేదు అస్సలు. అది కోపం వచ్చేది కాదు, కానీ బాధ అనిపించేది. అంటే వేరే పేరెంట్స్, ఫాదర్స్ ఉండడము అట్లా ఉండేది కదా, ఎప్పుడు మాకెప్పుడు అట్లా గుర్తులేదు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయిపోయి కానీ ఇమీడియట్గా వచ్చి అమ్మతో షేర్ చేసుకున్నప్పుడు మట్టుకు అమ్మ చెప్పేది, అంటే ఇంకా పెద్ద అవకాశం కోసం, పెద్ద గోల్ కోసం నాన్న బయటికి పోతున్నాడు కదమ్మా, నీ ఒక్కదాని కోసం కాదు, నేను ఉన్నా కదా, ఓకే ఆ పేరు ఉంటుంది నీకు, అంత పెద్ద పేరు, అంత పెద్ద అయిన కూతురు అని ఉంటుంది, ఆ పేరు ఉన్నప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ కూడా ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి అని తను బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అమ్మ కంప్లీట్ 100%, ఇంకా మాకే ఆమె ప్రపంచమే, మేమిద్దరం, నేను మా తమ్ముడు, ఇంకేది లేదు, పొద్దున్న లేస్తే మా చుట్టే. సో ఎప్పుడు నాన్నని అట్లా మిస్ అయ్యింది లేదు, కానీ అప్పుడు కొన్ని సందర్భాలలో ఉండేది. కానీ నానిచ్చిన కొంత టైంలో కూడా అట్లా ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళడం కానీ, మాకు నాగఫణి శర్మ గారి దగ్గర క్లాసెస్కి పంపేవాడు, శ్లోకాలకి, ఆ పాటలు. ఇప్పుడు నా కూతురుతో పాడించుకుంటాడు, అప్పుడు నాతో పాడించుకుంటాడు. వేదాంశి అండ్ జశోధర, నైస్ నేమ్స్ ఇద్దరు కూడా. ప్రధాని గారి దగ్గరికి వెళ్ళి చక్కగా దేశభక్తి గీతాలు పాడారు, శ్లోకాలు పాడారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. సో అప్పుడు అది నాకు కూడా అట్లా ఉండే, సండే రామకృష్ణ మఠం పంపించడం క్లాసెస్కి. ఇదే ఎక్కువ పెద్ద నాన్న మమ్మల్ని ఏదో ఫారెన్ ట్రిప్స్ తిప్పడము, అక్కడిక్కడ తిప్పడం ఎక్కడ నాకు గుర్తులేదు, కానీ ఇవి మటుకే. వెళ్తే ఒకసారేమో మినిస్ట్రీ ఉన్నప్పుడు ట్రిప్కి స్విట్జర్లాండ్ అట్లా వెళ్ళినాము అంతే. తర్వాత ట్రిప్స్ అంటే తిరుపతి, షిరిడి, మమ్మీ తీసుకెళ్తే బాసరా, అట్లా, అంతకు మించి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడు అడిగేవాళ్ళ ఏంటి ట్రిప్స్కి అందరూ వెళ్తున్నారు కదా ఫారెన్ ట్రిప్స్ అట్లా, అసలు నాన్నగారితో ఎప్పుడైనా మీరు మాకు ఇది కావాలి అది కావాలి అని అడిగారా? లేదు అసలు. ఏం అంటే ఫస్ట్ నుంచి కూడా ఇంతే, ఇట్లాగే ఉండాలా, ఇదే లైఫ్ అనే నేర్పించినారు, కానీ ఎక్కడ కూడా ఆ లావిష్నెస్ అన్నది, సింప్లిసిటీ నాకు ఇప్పుడు అది సింప్లిసిటీ, లావిష్నెస్ అది అప్పుడే ఇదే మా లైఫ్ ఇంతే అన్నదే ఉండేది, కానీ వీఆర్ లివింగ్ సింపుల్ అని అనిపించలేదు, లావిష్గా ఉంటున్నాం అని అనిపించలేదు. బాగానే ఉన్నాం కదా ఇంతవరకే. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరిని చూసినా నాన్న దగ్గర కలిసే వాళ్ళు ఎంతమంది వస్తారు కదా,
నాన్న చెప్పేవాళ్ళు, చూడమ్మా ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బంది, ఒక ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి ఇంత ఇబ్బంది, వీఆర్ బ్లెస్డ్, నువ్వు అట్లున్నా. అదే అలవాటు అయిపోయింది. దాన్ని సింప్లిసిటీ లావిష్నెస్ అంటే ఇప్పుడు కొంచెం మా అత్తగారి సైడ్ చూస్తే ఓహో మేము సింపుల్గానే ఉన్నామని అనిపిస్తుంది. అదర్వైజ్ అప్పుడు ఇదే లైఫ్, ఇంకా సాధారణంగా ఉన్నాం కానీ పెద్దగా సింప్లిసిటీ తక్కువలో బతుకుతున్నాం అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఉన్నంతకాలం చాలా హ్యాపీగా అందరం కలిసి ఉండేవాళ్ళం. అక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మాది జాయింట్ ఫ్యామిలీ, మా పెద్దమ్మ పిల్లలు, మేము, మళ్ళీ నాన్న హెల్త్ రీత్యా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అక్కలు అందరూ. సో ఏ రోజు మమ్మీ అయినా నాన్నైనా నేను అది గ్రేటెస్ట్ లెసన్ నాకు. అంటే ఎంతసేపు మనకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికే మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని చదివించినామా, వాళ్ళకే కార్ల మీద కార్లు, బట్టల మీద బట్టలు, ఈ లైఫ్ మేము ఎప్పుడు చూడలే. నాకు ఇప్పుడు నాకు ఎట్లా బట్టలు తీసుకొచ్చేటోడో మా నాన్న, మా బాబాయ్ పిల్లలకు కానీ మా పెద్దమ్మ పిల్లలకు కానీ అంతే సమానంగా బట్టలు వచ్చేవి. మా తమ్ముడికి ఏ కారు బొమ్మ ఏది ఇప్పించినా ఆ ఏజ్ ఉన్న పిల్లలకు అంతా అవే వచ్చేవి. సో నాకు అప్పటి నుంచే అలవాటు. ఇప్పుడు నేను అదే చేస్తా. నా కూతురికి ఏమన్నా కొంటే నా అక్క పిల్లలు కానీ అన్న పిల్లలు కానీ, అంటే ఇప్పుడు దానికి 4 తెస్తే వేరే వాళ్ళకి ఒకటైనా సరే, కానీ ఆ తేవడం అన్నది అది నాన్న నుంచి మమ్మీ నుంచి అట్లా, అదే ఆ లైఫ్ ఆ సిస్టమ్ అన్నది అట్లా అలవాటు అయిపోయింది. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీ పిల్లలకు కూడా ఇవన్నీ మీరు నేర్చుకున్న పాఠాలు నేర్పించేస్తున్నారా? నేను మాక్సిమం ట్రై చేస్తా. నేను ఉన్నంత సిన్సియర్గా వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది. లేదు అంటే నిజంగా బ్లెస్డ్ ఆ విషయంలో మట్టుకు ట్రై చేస్తా ఖచ్చితంగా. నాన్న కూడా బాగా చెప్తారు, అంటే శ్లోకాలు నేర్చుకోవాలమ్మా, ఇక్కడికి వస్తారు బాగా, ఎవ్రీ వీకెండ్ ఇక్కడే ఉంటారు. నిన్నగాక మొన్నే నా దగ్గరకు వచ్చినారు. హాలిడేస్ అయినా అమ్మమ్మ తాత దగ్గరే ఉంటారు. సో వాళ్ళకి స్టోరీస్ చెప్పడము, ఇండియా గురించి చెప్పడము, ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి చెప్పడం, ఇట్లానే ట్రై చేస్తాం అందరము. కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ స్కూలు ఫ్రెండ్స్ నుంచి ఉంటుంది. మాకు అంత పరిస్థితులు లేవు. ఇప్పుడు కొంచెం ప్రపంచం మారింది కాబట్టి ఎంతవరకు కన్ఫైన్ చేయాలో చేస్తూ ఉంటా. వాళ్ళు మాత్రం అన్ని చూస్తారు.